టాలీవుడ్ సినీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక అద్భుతమైన సినిమా గురించిన చర్చ నడుస్తోంది. అదే లెనిన్. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ తెరకెక్కించారు. 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 2026 జూలై 5న రాత్రి తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ హాజరై చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా విశేషాలేంటి, తిరుపతి వేదికగా సినీ ప్రముఖులు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటి అన్న పూర్తి వివరాలను మన ఈ వీడియోలో తెలుసుకుందాం. లెనిన్ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ సోషల్ మహాభారతం అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు అని నాగార్జున చెప్పడమే ఈ చిత్ర కథా బలానికి, పాత్ర తీవ్రతకు నిదర్శనం. యాక్షన్ మరియు ఎమోషన్స్ తో పాటు ఈ చిత్రంలో ఒక అందమైన, స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంది. ఆ పాత్రను భాగ్యశ్రీ బోర్సే అద్భుతంగా పండించిందని నాగార్జున ప్రశంసించారు. భారతి అనే పాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వినిపించేలా భాగ్యశ్రీ నటించిందని పేర్కొన్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో నాగార్జున అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడని మేకర్స్ చెబుతున్నారు. తిరుపతి ప్రీ రిలీజ్ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ ఈ స్క్రిప్ట్ వినడానికి వచ్చినప్పుడు ఇది శ్రీరామపురం అనే గ్రామంలో జరిగే కథ అని చెప్పాడని, యాదృచ్ఛికంగా తన పుట్టిన ఊరి పేరు కూడా శ్రీరామపురం కావటం వల్ల మొదట్లోనే ఈ కథతో తనకు ఒక సెంటిమెంట్ కనెక్ట్ అయిందని తెలిపారు. కథ విన్నాక ప్రతి పాత్ర చాలా విభిన్నమైన కోణాల్లో కనిపించిందని, కథలో వచ్చే ట్విస్ట్లు ఇంతవరకు ఏ ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటాయని పేర్కొన్నారు. అఖిల్ ఇప్పటి వరకు లవర్ బాయ్, స్టైలిష్ పాత్రలే చేశాడు. ఇలాంటి పూర్తి స్థాయి మాస్, రఫ్ పాత్రకు సెట్ అవుతాడా అని మొదట్లో తాను కాస్త భయపడ్డానని నాగార్జున చాలా నిజాయితీగా చెప్పారు. కానీ రషెస్ మరియు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తాను మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని, అఖిల్ పూర్తిగా లెనిన్ అనే పాత్రగా మారిపోయాడని కితాబిచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ లెనిన్ స్నేహాన్ని, అతని ప్రేమను, అలాగే అతని పగను ప్రేమిస్తారని, థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ పాత్రను తమ గుండెల్లో ఇంటికి తీసుకువెళ్లిపోతారని నాగార్జున అత్యంత నమ్మకంగా చెప్పారు. ఇక కథానాయకుడు అఖిల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన గత చిత్రం తర్వాత కొంత గ్యాప్ వచ్చిందని, ఆ సమయం తనకు చాలా బాధగా గడిచిందని ఆయన నిజాయితీగా అంగీకరించారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా అభిమానులతో, మీడియాతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయానని, మొహం చూపించలేకపోయానని అన్నాడు. అలాంటి క్లిష్ట సమయంలో ఈ సినిమా తన జీవితంలోకి ఒక సానుకూల దృక్పథంతో వచ్చిందని, తనలో కొత్త శక్తిని నింపడానికి కారణమే ఈ లెనిన్ కథ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఇంటివాణ్ణి అయిపోవాలి, ప్రతి ప్రేక్షకుడు తనను తమ కుటుంబ సభ్యుడిలా గుండెలకు హత్తుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ప్రాణం పెట్టి ఈ చిత్రం చేశానని వివరించాడు. దర్శకుడు మురళీ కిషోర్ ఈ కథ చెప్పిన వెంటనే తనలోని బాధ, తన ప్రయాణమంతా ఆ పాత్రలో కనిపించాయని, అందుకే ఈ కథను వేరే ఎవరికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నానని అఖిల్ తెలిపారు. 2026 జూలై 10న థియేటర్స్ లో తమ సినిమానే మాట్లాడుతుంది. ఆ విజయం తర్వాతే మేము మాట్లాడతామని ఆయన నమ్మకంగా ముగించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథలు అరుదుగా వస్తాయని, ఒక సోషల్ మహాభారతం ఎలా ఉంటుందన్నది ఈ చిత్రంతో ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ సినిమాపై తమకు పూర్తి ధీమా ఉందని, ఖచ్చితంగా ఈ చిత్రం ఏ ఒక్కరిని నిరాశపరచదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సినిమా చివరి 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ చూసి థియేటర్లో ప్రతి ఒక్కరూ కంగు తింటారని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో కథానాయిక భాగ్యశ్రీ బోర్సే, నటులు సునీల్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొని సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక లెనిన్ సినిమా అనేక విశేషమైన అంశాలతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. మొదటిది అఖిల్ అక్కినేని పూర్తి స్థాయి డీ గ్లామరైజ్డ్ మాస్ పాత్రలో తొలిసారిగా కనిపించడం. ఇప్పటి వరకు క్లాస్ హీరోగా ముద్రపడిన అఖిల్ లెనిన్ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండవది ఎస్ఎస్ తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లిందని మేకర్స్ చెప్పడమే దాని విశేషాన్ని తెలియజేస్తోంది. ఇక మూడవది రాయలసీమ నేపథ్యం. ఆ ప్రాంతపు సంస్కృతిని, అక్కడి మనుషుల పట్టుదల, పగ, ప్రేమను చాలా బలంగా, సహజంగా చూపించే కథాంశం ఈ సినిమాకు మరింత విశ్వసనీయతను కలిగిస్తోంది. ఇక 2026 జూలై 10న విడుదల కానున్న లెనిన్ సినిమాపై ప్రేక్షకుల్లో అలాగే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అఖిల్ అభిమానులు ఈ సినిమా తమ హీరో కెరీర్ లో ఒక బలమైన కమర్షియల్ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రచారం శరవేగంగా దూసుకువెళ్తోంది. తిరుపతి ఈవెంట్ లో నాగార్జున చేసిన వ్యాఖ్యలు, అఖిల్ ఎమోషనల్ స్పీచ్, క్లైమాక్స్ పై నాగవంశీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నెటిజన్లో సినిమాపై ఆసక్తిని పదింతలు పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా
వేస్తున్నారు. మొత్తానికి 2026 జూలై 10న థియేటర్స్ లోకి రానున్న లెనిన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాగార్జున ప్రశంసలు, అఖిల్ కష్టం, దర్శకుడి విజన్ ఈ చిత్రంపై భారీ ఆశలను రేకెత్తించాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సోషల్ మహాభారతం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే.